అందరికి నమస్కారం. బేతాళ కథలు అంటేనే ఒక చిక్కుముడి, ఒక నీతి. విక్రమార్క మహారాజు ధైర్యానికి, బేతాళుడు వేసే ప్రశ్నలకు ఆ కథలు ప్రసిద్ధి. మీకోసం ఒక ఆసక్తికరమైన బేతాళ కథను ఇక్కడ క్లుప్తంగా అందిస్తున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లుతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మోసకారి అయిన ఒక సిద్ధాంతి కోరిక మేరకు విక్రమార్కుడు ఒక శ్మశానంలోని చెట్టుకు వేలాడుతున్న శవాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. ఆ శవంలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడి భుజంపైకి ఎక్కి దారి పొడుగునా ఒక కథ చెప్పి చివర్లో ఒక చిక్కుముడి ప్రశ్న వేస్తాడు. ఈరోజు కథ నిజమైన త్యాగశీలి ఎవరు? ఒక ఊర్లో ఒక అందమైన యువతి ఉండేది. ఆమెను ముగ్గురు యువకులు ఇష్టపడ్డారు. ఒకరు విద్యావంతుడు, మరొకరు ధనవంతుడు, మూడోవాడు శౌర్యవంతుడు. ఆ అమ్మాయి ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించుకోకముందే ఒక ప్రమాదంలో మరణిస్తుంది. ఆమె మరణించిన తర్వాత మొదటివాడు విద్యావంతుడు. ఆమె చితాభస్మాన్ని తీసుకుని దేశాటన చేస్తూ ఆమె జ్ఞాపకాలతో బ్రతుకుతాడు. రెండోవాడు ధనవంతుడు. ఆమె మరణించిన చోటే ఒక కుటీరం నిర్మించుకుని అక్కడే ఉండిపోతాడు. మూడోవాడు శౌర్యవంతుడు. ఎలాగైనా ఆమెను బతికించాలని తపస్సు చేసి సంజీవని మంత్రంతో ఆమెకు ప్రాణం పోస్తాడు. ఆ యువతి ప్రాణాలతో తిరిగి వచ్చినప్పుడు ఆ ముగ్గురిలో ఆమెను పెళ్లి చేసుకునే అర్హత ఎవరికి ఉంటుంది? బేతాళుడి ప్రశ్న. ఓ రాజా, ప్రాణం పోసినవాడు భర్త అవుతాడా? లేక చితాభస్మాన్ని మోసినవాడా? లేక అక్కడే ఉండిపోయినవాడా? సమాధానం తెలిసికూడా చెప్పకపోతే నీ తలపగిలి ముక్కలవుతుంది. విక్రమార్కుడి సమాధానం. ప్రాణం పోసినవాడు తండ్రితో సమానం. చితాభస్మాన్ని మోస్తూ తిరిగినవాడు కొడుకుతో సమానం, పితృకార్యాలు చేసినట్లు. కాని ఆమె మరణించిన చోటే ఉండి ఆమె కోసం వేచి చూసినవాడు మాత్రమే భర్త కావటానికి అర్హుడు. ఎందుకంటే భార్య పట్ల నిశ్చలమైన అనురాగాన్ని అతను మాత్రమే ప్రదర్శించాడు. విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పగానే మౌనభంగం జరిగినందున బేతాళుడు మళ్లీ ఎగిరిపోయి చెట్టు ఎక్కుతాడు.